ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ క్యాబినెట్‌లో ఉప ముఖ్యమంత్రులుగా పనిచేస్తున్నటువంటి కేశవ్ ప్రసాద్ మౌర్య, అలాగే బ్రజేష్ పాఠక్ వీళ్ళిద్దరూ ఉప ముఖ్యమంత్రులుగా ఉన్నారు కదా! వీళ్ళిద్దరికీ అఖిలేష్ యాదవ్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఆ బంపర్ ఆఫర్ ఏంటంటే, మీరు 100 మంది ఎమ్మెల్యేలు తీసుకొని రండి, ముఖ్యమంత్రి అవ్వండి. ఎవరైతే 100 మంది ఎమ్మెల్యేలు తీసుకొని వస్తారో నా దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో కలిపి మీరు ముఖ్యమంత్రి అవ్వండి అని బంపర్ ఆఫర్ చేశాడు. ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్ గారు నిన్న సాయంత్రం జపాన్ వెళ్ళారు. అక్కడ జపాన్‌లో 600 కిలోమీటర్లతో ప్రయాణించేటటువంటి ఒక బుల్లెట్ ట్రైన్‌లోనూ, అలాగే మరికొన్ని కార్యక్రమాల్లో పాల్గొని ఉత్తరప్రదేశ్‌కి పెట్టుబడులు తీసుకురావడానికి ఆయన వెళ్ళడం జరిగింది. ఆయన ప్రయాణాన్ని ఉద్దేశించి అఖిలేష్ యాదవ్ ఈ యొక్క బంపర్ ఆఫర్ ఇచ్చాడు యోగి ఆదిత్యనాథ్ క్యాబినెట్‌లో పనిచేస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రులకి. అంటే అధికారం లేక ఎంత నిరాశతో ఉన్నాడో స్పష్టంగా తెలుస్తుంది. బీజేపీ వాళ్ళు కూడా ఇదే మాట్లాడుతున్నారు. నువ్వు ఒక కమెడియన్ అయిపోయావు, నిరాశలో ఉన్నావు. పోగో ఛానల్లో ఏ విధంగా అయితే బొమ్మలు కనిపిస్తే జనాలు నవ్వుతారో, అదే విధంగా నిన్ను కూడా టీవీలో చూసి జనాలు నవ్వుతున్నారు. కొంచెమైనా బుద్ధి తెచ్చుకోండి. ఇవన్నీ కూడా నిరాశ నిస్పృహలతో వచ్చినటువంటి వ్యాఖ్యలు. ఇకనైనా సరే రాజకీయం మీద దృష్టి పెట్టండి, మీ పార్టీని బలోపేతం చేసుకోండి. బీజేపీ లాగా కొన్నైనా పనులు చేయండి, జనాలు మీకు కూడా పట్టం కడతారు. ఇంతకుముందు మీకు ప్రజలు పట్టం కట్టారు కదా, మీకు మీ నాన్నకి. ఏం చేశారు? ఆ రోజు మంచిగా చేస్తే ఈరోజు బీజేపీ అధికారంలోకి రాదు కదా అన్న విధంగా బీజేపీ వాళ్ళు కూడా మంచి కౌంటర్ ఇచ్చారు. కానీ అఖిలేష్ యాదవ్కి నిజంగానే అక్కడ చాలా నిరాశ ఉంది. ఎందుకు? యోగి ఆదిత్యనాథ్ మరో 2 సంవత్సరాలు ఉంటాడు. ఆ తర్వాత కూడా పరిస్థితి చూస్తే అలాగే ఉంది. మళ్ళీ బీజేపీ వచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి.